పార్టీ కాదు. అసలు బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది మన పార్టీ అని పరిగణలో తీసుకోరు. మన పార్టీ అని అనుకున్నప్పుడు మనం జడ్జ్ చేయగలం, అది మనకు కావాలా వద్దా. అసలు బీజేపీ అనేది అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాతిపదిక కానే కాదు. కానీ చాలా యాజ్ అ పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు బీజేపీ చారిత్రక నాకు అవసరం అది. ఎందుకంటే ఆ మాత్రం సపోర్ట్ లేదా గ్రౌండ్ లెవెల్ అరాచకం జరుగుతుందని తెలుసు. ఏంటి పాయింట్ అది గమనించాల్సింది. ప్రజలు బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ మీద చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. కానీ ప్రజలు ఇక్కడ బీజేపీ వచ్చిన మాత్రం చంద్రబాబు దూరం పెట్టలేదు. ఎందుకంటే ఆ బీజేపీ యొక్క ఈ ధరల పెరుగుదల, సిలిండర్లు, వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెడితే దానికన్నా ముఖ్యం మనకు మన నాయకుడు కావాలి, మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే వాడు కావాలి. సో ఈ విషయం ఇది మేజర్ ఫ్యాక్టర్ అయినప్పుడు అది అసలు డైల్యూట్ అయిపోద్ది అక్కడ. బీజేపీ గతంలో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు అసోసియేషన్లో ఉన్నప్పుడే 4 సీట్లు వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి చూస్తే బీజేపీ జీరో. సో గ్రౌండ్ జీరో ఉన్న పార్టీ మీద ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఈసారి అసలు ఎవరు దాని మీద ఎవరు కామెంట్ చేయలేదు. మనకి కడప నియోజకవర్గం పార్లమెంట్ స్థానం తప్పించి ఎక్కడ అటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఒక మడకసిరాయి ఏదైనా కొంచెం బలం చూపిస్తాయేమో అనుకున్నప్పుడు కూడా అక్కడ కూడా మనకి కూటమి గాలనేదే కనిపిస్తోంది. అంటే సైకిల్ గ్లాసు జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, సైకిల్ ఎక్కడ ఉండాలి, గాజు గ్లాస్ తాగేసిన గాజు గ్లాస్ ఎక్కడ ఉండాలి. సెల్ఫ్ గోల్ అంటే సభల్లో కూడా కనీసం అమ్మఒడి ఇటువంటి సభల్లో మనం బటన్ నొక్కి కార్యక్రమాల్లో కూడా ఈ 3 పిల్లల విషయానికి సంబంధించి కానీ లేదంటే లోకేష్ సంబంధించినటువంటి వ్యక్తిగత కామెంట్స్ కానీ అది కనీసం పిల్లలు చదువుకునేటువంటి ఒక పథకం కదా, ఇక్కడ కిడ్స్ ఉంటారు, ఇక్కడ మనం ఇటువంటి కామెంట్స్ చేయకూడదేమో అనేది కూడా కాకుండా ఆ స్థాయి, దానికి తోడు మంత్రుల యొక్క వ్యాఖ్యలు, వారి భాష, వాళ్ళ శైలి, ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే ఏ స్థాయిలో ఉందో, ఇంకా రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఇంకే స్థాయికి వెళ్తారో అనేది కూడా జనాలు విసిగిపోయారు ఇలాంటి వాటితో చూసి. ఈయన మరి ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వ్యక్తులను పర్సనల్ గా అటాక్ చేయటం. చాలా మంది ఇప్పుడు వన్స్ పాజిటివ్ ట్రెండ్ అవతల వాళ్ళకి ఉన్నది అంటే నువ్వు మంచి చెప్పినా చెడే కనిపిస్తుంది వాళ్ళకి. ఏంటి అక్కడ ఈయన 3 పెళ్లి 4 పెళ్లి అంటే నువ్వు 5వ పెళ్ళామా అనే పరిస్థితి. సోషల్ మీడియా. సో అవతల పార్టీ వాళ్ళకి బలం ఉన్నప్పుడు మంచి వాళ్ళు పాజిటివ్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు దాన్ని గమనించి మాట్లాడాలి తప్ప ఇది మాట్లాడకూడదు. రాజకీయ ఆఫ్లైట్ రాజకీయాలు ఏమైనా ఈవెన్ మనం 6-7 ఫేజ్లో ఎలక్షన్లు చూసినప్పుడు కూడా మోడీ కూడా మొదటి ఫేజు వరకు బాగానే ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ అవగానే ముస్లిం ఫ్యాక్టరీ తీశారు, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, అప్పుడు ముస్లిం నోట్లోంచి రాలేదు. 4th ఫేజ్ రాగానే పీఓకే నెగ్గేస్తామన్నాడు. అదే అప్పటిదాకా ఉన్నటువంటి గతంలో ఉండే పేట్రియటిజం కార్డ్స్ ఈ హిందుత్వ కార్డ్స్ ఎక్స్పోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు పీఓకే మీద పడ్డాడు. 5-6 ఫేజ్ వచ్చేపాటికి బుల్డోజర్ తెచ్చేస్తారు రామ మందిరం మీద అన్నాడు. 7వ ఫేజ్ వచ్చేవాడికి నన్ను చంపేస్తారని ఎమోషనల్ పాలిటిక్స్ మాట్లాడాడు. డెవలప్మెంట్ మాట్లాడతారు ఎవరు కూడా. ఇక్కడ కూడా జగన్ అదే. ఇన్ని ప్రచార సభల్లో చూస్తే ఎక్కడ కూడా నేను ఇది చేశాను, ఇది చేయలేకపోయాను, మీకు నేను అధికారంలోకి చేస్తానని చెప్పట్లేదు. కానీ ఇక్కడ 99.9% లేదంటే 98.9% కంప్లీట్ చేసింది. మా యొక్క గవర్నమెంట్ లో మేనిఫెస్టో చూపించినంత విధంగా ఏ గవర్నమెంట్ చూపించదు. మాకు ఇదే బైబిల్, భగవద్గీత, ఖురాన్ మేము చూపించిన విధంగా గతంలో చంద్రబాబు మేనిఫెస్టోని చూపించగలరా? కనీసం అది ఎక్కడ వెబ్సైట్ లో కూడా కనిపించినటువంటి పరిస్థితి అని. సాధారణంగా సార్ ఇక్కడ చూస్తే ఒక ఎగ్జిట్ పోల్ కి మరొక ఎగ్జిట్ పోల్ కి ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కి ఫలితాలకి ఇంకొక సంస్థకి ఫలితాలు తారుమారుగా కనిపించాయి మనకి. ఒకటి వైసీపీ అంటే మరొకటి కూటమి అని చెప్పి ఇచ్చారు. దాదాపుగా ఎడ్జ్ మన ఐపల్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చున్నారు. కానీ రోజా విషయంలో అందరూ ఒకే స్టాండ్ మీద ఏకగ్రీవంగా అన్ని సంస్థలు కూడా ఎన్నైతే పోలింగ్ సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చున్నాయో అన్ని సంస్థలు కూడా మూకుమ్మడిగా కట్టుకొని ఆర్కే రోజా ఓడిపోతుంది. ఏ సర్వే చూడు ఆర్కే రోజా ఓడిపోతుందని కనిపించింది. అవును, ఎందుకోసం అనుకోవచ్చు, ఎందుకు అక్కడ అంత నెగిటివ్? ఆర్కే రోజాకి స్థానికంగా కూడా ఆయా పార్టీల నాయకులు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు అవును వైసీపీ ఓన్ క్యాడర్ సపోర్ట్ చేయలేదు. ప్రజల్లోకి వెళ్తే నగర ప్రజలు అసలు మొహం మీద చెప్పిన పరిస్థితి. అవును, మొహం మీద చెప్పిన పరిస్థితి. నేను ఎన్నో వీడియోలు చూసాను దాని మీద. జగన్ ముద్దు రోజా వద్దు, జగన్ ముద్దు అని. జగన్ అక్కడ రోజా అనేది మైనస్. అసలు రోజాకి సీట్ ఇవ్వకపోవడం అనేది మంచి పని జరుగుండేది. జగన్ రోజాకి సీట్ ఇచ్చి మళ్ళీ అదొక చేతులారి పోగొట్టుకున్నారు. అది అలా రోజా చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో అది మరీ చీత్కారం తెప్పించింది. తన స్థాయికి మించి వెకుల వేషాలు, చంద్రబాబు గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, లోకేష్ గురించి, బ్రాహ్మణి గురించి, రాజకీయాల్లోకి ఇంకా రాకముందే బ్రాహ్మణి యువగలం పాదయాత్ర వీటి గురించి వచ్చింది. సరే మనం మెయిన్ ఫ్యాక్టర్ వదిలేసేమో అనిపిస్తోంది. పాదయాత్రల ఎఫెక్ట్
ఎవరైతే నాయకులు పాదయాత్ర చేస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే ట్రెండ్ మనకి తెలుగు రాష్ట్రాలు బాగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలు జాతీయ వ్యాప్తంగా చూస్తే రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా జోడో యాత్ర కూడా కనిపిస్తుంది మనకి అక్కడ. అవును, కాకపోతే రాజశేఖర రెడ్డి, తర్వాత చంద్రబాబు, తర్వాత జగన్, ఇప్పుడు మంగళగిరి